హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కుమరా. ఇది గడ్డి గులాబీ అంటారు, దీనికి వాటర్ పోస్తున్నాను. ఈ రోజు నేను చేస్తున్నది గోంగూర చికెన్ చేస్తున్నాను. గోంగూర ఒక 2 కట్టలు అయితే సరిపోతుంది. చికెన్ పావు కేజీ అండి, పావు కేజీ చికెన్కి గోంగూర 2 కట్టలకి ఓన్లీ 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇంకా 2 టమాటా, ఇంకా కారం, ఇంకా సాల్ట్ సరిపడగా, పోపు దినుసులు, ఇంకా నువ్వులు పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఎల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసి ఒలుచుకోవాలి. ఇది కరివేపాకు కొంచెం వేయాలి. ఇది ఆయిల్ సరిపడిగా వేసుకోవాలి. ఇది కొత్తిమీర లాస్ట్లో వేయాలి. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను, ఓకేనా. గోంగూర ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి కొంచెం వాటర్ పోసుకొని వాటర్తో ఉడికించుకోవాలి బాగానా. కానీ గోంగూర చికెన్కి మనం పులుపు తగ్గట్టుగా వేసుకోండి. నేను ఆ చికెన్కి పావు కేజీ చికెన్కి ఇంత గోంగూర వేసుకున్నాను, ఎందుకంటే మేము పులుపు తక్కువ తింటాం కాబట్టి అందుకే వేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ చేస్తాను. ఈ గోంగూరకి తగ్గట్టుగా ఇలాగా చిన్న చెంబు ఉంటుంది కదా, దీంతో వాటర్ పోసుకోవాలి. ఒక 3 చెంబులు చిన్న చెంబుతో ఇలాగ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద ఈ గోంగూర పెట్టాలి. ఇప్పుడు గోంగూర ఉడకబెడుతున్నాను. ఇందులో వాటర్ పోసాను కదా, ఇది ఉడుకుతుంది. ఇప్పుడు గోంగూర ఉడికేసరికల్లా మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం కారం ఉప్పు వేసుకొని. ఇప్పుడు చికెన్లో కారం 2 స్పూన్స్, ఎందుకంటే కారం ఎక్కువ పడుతుంది. గోంగూర పులుపుగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇంకా సాల్ట్ వేసుకున్నాం. దీన్ని కలుపుకోవాలి. ఇలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నాను. ఇది కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. కలిపేసాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి నువ్వులు నేను ఇప్పుడు పొడి చేస్తున్నాను. ఈ రోట్లో వేసి పొడి చేస్తున్నాను. చూడండి, కచ్చపచ్చగా ఉంటే సరిపోద్ది, మరి ఎక్కువ పొడి కాకుండా కచ్చపచ్చగా ఉంటే సరిపోద్ది. నువ్వులు ఇప్పుడు దంచుతున్నాను. ఇదిగోండి గోంగూర ఉడికిపోయింది ఫుల్గా. చూడండి మీకు కనిపిస్తుందా? ఇదిగోండి గోంగూర ఉడికిపోయింది. పక్కన మనము ప్యాన్ పెట్టుకుందాము చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి. ప్యాన్ పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేయాలి ఇలాగా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకున్నవి ఇప్పుడు ఇందులో వేయాలి. ఫ్రై చేసుకోవాలి. కూర పూర్తిగా ఉడికిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయేవి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసాం కదా, అవి వేగిపోయేవి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వుల పొడి వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. నువ్వులు ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. నేను నువ్వులు ఫ్రై చేయగానే నాకు చాలా నువ్వులు అరోమా వచ్చిందండి, చాలా మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాత ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయేవి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ చూసారా, చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం అంతా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నువ్వుల పొడి, పోపు దినుసులు, కరివేపాకు అంతా చికెన్కి బాగా పట్టాలి. చికెన్ ఫ్రై అవ్వేలోపు మనం కొంచెం మూత పెట్టుకోవాలి. ఈ లోపు ఇది మెదిపేసాను, గోంగూర చికెన్ మెదిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఒకసారి. చికెన్ ఫ్రై బాగా చికెన్ ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన రైస్ అవుతుంది. రైస్ పెట్టాను పక్కన. ఇక్కడ చికెను టమాటా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా మ్యాగ్నేట్ అవ్వాలి. ఇప్పుడు టమాటా మగ్గిందో లేదో చూసుకుందాము. టమాటా బాగా మగ్గిపోయిందండి. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి గోంగూర ఇందాక ఉడకబెట్టాం కదా, ఆ గోంగూర వేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి గోంగూర మెత్తగా మ్యాష్ చేసుకున్నాము. ఈ గోంగూర ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వేసుకున్నాం కదా, ఈ గోంగూర చికెన్కి అంతటికి పట్టేలాగా ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఇలా గోంగూర చికెన్కి పడుతుంది. ఇలా మనం అంతా కలుపుకోవాలి. చూడండి గోంగూర ఇప్పుడు చికెన్కి మొత్తం అంతా పట్టింది. ఇక్కడ రైస్ ఉడుకుతుంది. చూడండి రైస్ ఉడుకుతుంది ఇక్కడ. ఇప్పుడు గోంగూర అంతా చికెన్కి పట్టింది. బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ చూడాలి మూత పెట్టిన తర్వాత. మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్ మూత తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం గరిటతో. గోంగూర మొత్తం అయిపోయింది, దగ్గర అయిపోయింది. గోంగూర చికెను బాగా ఫ్రై అయిపోయింది. బాగా కలిపేసాము. దీంట్లో ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగ కొత్తిమీర చల్లుకొని మనం దించేసుకోవడమే, అయిపోయింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇలాగా ఫ్రై చేసి పెట్టండి. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ. ఈ చికెన్ ఎలా రెడీ చేశానో మీరు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వండి పెట్టండి. ఫ్యామిలీ మెంబర్స్తో సభస్ అనిపించుకోండి. ఇదిగోండి రైస్ తీసుకున్నాము. ఇది గోంగూర చికెన్ వేస్తున్నాను. గోంగూర చికెన్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. దీన్ని చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి వేడివేడి అన్నంలో గోంగూర చికెన్ కలుపుకొని ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నాకు కనుక నచ్చినట్టయితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో.